కేంద్రంది 831.51 కోట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2342.92 కోట్ల రూపాయలు జమ చేసి మొత్తం 3174.43 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో, ఎంతమంది రైతుల ఖాతాల్లో అంటే దాదాపు 46,85,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన రోజు ఈరోజు చరిత్రలో ఒక మంచి రోజని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 5వ తేదీన టీచర్లకు ఇతర ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కావు. అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి, విపరీతంగా పిఎఫ్ డబ్బులు లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు, ఉద్యోగస్తుల డబ్బులే వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన పరిస్థితి. కేంద్రము ఒక 100 రూపాయల పథకానికి మొదటి విడత 25 రూపాయలు ఇస్తాయి, 25 దాన్ని ఖర్చు పెట్టుకోకుండా వేరే దానికి మళ్లించిన దుస్థితి. అంటే దాదాపు 97-98 పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు పూర్తిగా ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక